कविता को हिरासत में लेने पर संगारेड्डी रुकन असेंबली बीआरएस पार्टी ने पार्टी कारकुनों कायदीन के हमरा एहतजाज किया। నిన్న జరిగినటువంటి కవిత ఎమ్మెల్సీ గారి అక్రమ అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ మరి ఈ అరెస్టు వెనకాల మరి చోటేబాయ్ అయినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బడేబాయ్ అయినటువంటి ఒక ప్రధానమంత్రి మోడీ గారికి చెప్పి మరి ఏం చెప్తే అది చేయటం అనేది ఆనవాయితీ అయింది. మరి కాంగ్రెస్ అనేది ఈ రాష్ట్రంలో బీజేపీతో కొమ్ముకై ఈ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇటువంటి కుట్రలు కొత్తేం కాదు. ఈరోజు మేము ప్రజాకోర్టులో ఇద్దరి సంగతి ఏమిటి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ అక్రమ కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి మరి కవితని అరెస్టు చేయడం అనేది ఈరోజు సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉన్నది. ఈరోజు ఏ తప్పులు చేసినా ఎన్ని తప్పులు చేసినా మరి ఆ పార్టీలో బీజేపీ పార్టీలో జాయిన్ అయితే తప్పులన్నీ మాఫీ అయ్యి వాళ్ళు పునీతులు అయిపోతారు. ఈరోజు ఈడీ కానీ ఐటీ కానీ సిబిఐ కానీ వాళ్ళ జేబులో ఉన్నటువంటి ఈ చుట్టాలు వాటిని ప్రయోగించి ఈ రాష్ట్రంలో ఎవరైతే వాళ్ళ మాట విన్నారో వాళ్ళకి ఇవి ఉపయోగించి తీవ్రంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ప్రజాకోర్టులో ఖచ్చితంగా వీళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. మేము ఈ కవిత అరెస్టు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ రాబోతూ ఉంది. మరి రాబోతున్నటువంటి సందర్భంలో మరి మోడీ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భంలో మరి కవితను అరెస్ట్ చేయడం అనేది మరి సిగ్గుచేటు సభ్య సమాజం సిగ్గుపడుతూ ఉన్నది. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి. కేంద్ర ప్రభుత్వం ఈడీని అడ్డం పెట్టుకొని మరి గౌరవ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారిని అక్రమ అరెస్టు ఏదైతే చేసిరో దానికి నిరసనగా మేము చింతా ప్రభాకర్ అన్న మా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఈడీ కేడీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇక్కడ నుండి మేము ఒకటి కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంవత్సరం కింద ఏదైతే మీరు అక్రమ కేసు బనాయించారో సంవత్సరం నుంచి మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని మరి మోడీ తెలంగాణకు వచ్చిన రోజే రేపు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈరోజు షెడ్యూల్ రాబోతూ ఉన్నది. మరి ఈ రోజే మీరు ఏదైతే మరి అక్రమ అరెస్టును వందలాది మంది పోలీసులు పెట్టి ఏదో మరి దావుద్ ఇబ్రాహీం లాగా లేకుంటే ఇంకేదన్నా పెద్ద దానిలను తీసుకుపోయినట్టు ఒక 100-200 మంది పోలీసులను పెట్టి అరెస్ట్ చేయడం, ఒక మహిళను చూడకుండా అరెస్ట్ చేయడం ఏదైతుందో తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ అరెస్టులకు భయపడి కాదు,
బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమాలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ప్రభుత్వాలను గద్దెదించులు కావచ్చు, ఇవన్నీ కొత్త పని కాదు. ఇవన్నీ మేము చూసినే రాబో కాలంలో మరి ఇవన్నీ కూడా మీరు రుచి చూస్తారు బీజేపీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఏదైతే కేసు ఉందో మరి ఏదో మద్యం కుంభకోణం అని మీరు మాట్లాడుతూ ఉన్నారో, ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులను 1 year కిందనే మీరు అరెస్ట్ చేశారు. మరి 1 years అని చూసి ఇవాళ కావాల్సుకొని ఎన్నికల షెడ్యూల్ ముందు అరెస్ట్ చేశారు. మీ కుట్ర నిజంగా బయట పడతా ఉంది, ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో లోపాయికారి ఒప్పందంగా వాళ్ళు బలమైన క్యాండిడేట్ పెడితే వీళ్ళు బలహీనంగా పెట్టడం, వీళ్ళు బలంగా పెడితే వాళ్ళు బలహీనంగా పెట్టడం అయితే జరిగిందో దాన్ని ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే మాట్లాడుతూ ఉన్నారు. మొన్ననే సోదరి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడింది బహిరంగ సభలో, మనం అందరం కలిసి వరంగల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ చూడగొచ్చాం, రేపటి ఎన్నికల్లో కూడా అదే లోపాయికార ఒప్పందంతో మనం పనిచేయాలని చెప్పి మరి మీకు తెలియదో పాపం వాస్తవమో కానీ డైరెక్ట్గా పబ్లిక్ మీటింగ్లో మాట్లాడిన విషయం మనందరూ కూడా తెలుసు. కాబట్టి రేపు రాబో ఎన్నికల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా 2 పార్టీలు లోపాయికార ఒప్పందంతోనే పోటీ చేయడానికి ముందుకు పోతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి సిగ్గు చెప్పి మొన్న మాట్లాడిండా బీఆర్ఎస్ పార్టీ మరి బీజేపీ 2 ఒకటే అని మాట్లాడి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మరి కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టకుండా సరే బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఎందుకు డిక్లేర్ చేయాలని మాట్లాడి ఇప్పటిదాకా వాళ్ళ క్యాండిడేట్ దగ్గర దిక్కే లేరు. దీన్ని అన్ని మనం పరిశీలన చేసినట్టు తప్పకుండా ఈ 2 పార్టీలు కలిసి బీఆర్ఎస్ పార్టీకి గెలవద్దని కుట్ర చేస్తూ ఉన్నాయి. ప్రజలకు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మొన్న జరిగిన ఎన్నికల్లో 1.5% ఓట్లతో మాత్రమే మనం దూరం ఉన్నాం. అయినప్పటికీ 39 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం. రాబో కాలంలో మెజార్టీ పార్లమెంట్ స్థానానికి గెలవడానికి ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి ఈ అక్రమ అరెస్టును మరి ఏదైతే కేడీ లాగా ఉన్నటువంటి ఈడీని అడ్డం పెట్టుకొని మీరు మా మీద బురదల ప్రయత్నం చేస్తూ ఉన్నారో తప్పకుండా న్యాయస్థానంలో తెలుసుకొని మరి మేము అక్కడికి వెళ్ళి కవిత గారు బయట పడతారు, కేసు నుంచి కఠిన ముత్యంలాగా బయటకు వస్తారు. ఈ విషయం అందరికీ తెలుసు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీ పార్టీ 2 పార్టీలు కూడా ఎట్లా తయారైనాయంటే ఎవరన్నా ఎదురు ప్రశ్నిస్తే అరెస్టు చేయడం, రాజకీయంగా బలంగా ఉంటే అరెస్టు చేయడం, పార్టీలు మారకపోతే అరెస్టు చేయడం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష, తెలంగాణ అభివృద్ధి కోరుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఆలోచన చేసి ప్రజలందరూ కూడా ఈ పార్టీల స్పంద వైఖరిని రాబో ఎన్నికల్లో ఎండగలని తెలియజేస్తూ మరొకసారి చెప్తా ఉన్నాం, 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ఏ ఒక్కరోజు ఎవరి మీద కక్ష సాధింపు చర్యలకు కేసీఆర్ గారు పోలేదు. మరి అదే మీరు ఇలా కాంగ్రెస్ వాళ్ళు కొంతమందిని ఇక్కడ, కేంద్రం నుంచి బీజేపీ వాళ్ళు కొంతమందిని అరెస్టులు చేస్తూ ఉన్నారో ఈ అక్రమ అరెస్టులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఇంకేమొచ్చినా మీ చర్యలను తీవ్రంగా ఖండిస్తాం, ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కూడా జైలుకు వచ్చి ధర్నాలు చేసే వాళ్ళే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం, మీ ప్రభుత్వాలను గద్దెదించిన పెద్ద కథ కాదు. మా కార్యకర్తలు అనుకుంటే మరి ఉద్యమాలలో పాల్గొంటారు, మీ ప్రభుత్వాలను కూలని కూడా కార్యకర్తలు ముందుండి కొట్లాట చేస్తామని కూడా హెచ్చరిక చేస్తూ మరి జై ఎమ్మెల్సీ గౌరవనీయులు కవిత గారిని అరెస్టు చేయడం నిరసిస్తూ మా శాసనసభ్యులు చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి సంగారెడ్డిలో ధర్నాకు పూనుకోవడం జరిగింది. మేము ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్కటే అడుగుతా ఉన్నాం. మరి ఏదైతే అక్రమ మద్యం కేసులో మనీ ల్యాండింగ్ వ్యవహారం జరిపిందని చెప్పి 6 నెలల కింద మరి నోటీస్ ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం 6 నెలల నుంచి కూడా మరి అరెస్టు చేయకుండా, ఎలాంటి తిరిగి వారెంట్ ఇష్యూస్ చేయకుండా మరి కరెక్ట్గా పార్లమెంట్ షెడ్యూల్ రిలీజ్ చేసే ముందట, ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే ముందట మరి ఈ విధమైనటువంటి అరెస్టులు చేసి బీఆర్ఎస్ నాయకులను, బీఆర్ఎస్ కార్యకర్తల్ని మరి భయభ్రాంతులకు గురి చేసి వారి ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా చేయాలని ఏదైతే ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసినరో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈడీ సుప్రీంకోర్టును ప్రశ్నించింది. కవిత గారు సుప్రీంకోర్టు వెళ్ళే సందర్భంగా మేము ఎలాంటి అరెస్టు చేయము ముందస్తుగాని చెప్పడం జరిగింది. అంటే ఈడీ సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నిన్న ఏదైతే అరెస్టు చేసిందో అది కుట్రపూరితము. ఈరోజు సాయంత్రము ఈసీ మరి ఎన్నికల కోడ్ తీసుకొస్తుంది. ఇది బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే దీన్ని వాడుకుంటుంది. ముఖ్యంగా